హలో యూట్యూబ్ మిత్రులారా, వెల్కమ్ టు ఎంజెస్ వ్లాగ్. ఈ మధ్య యూట్యూబ్ షార్ట్స్ లో, ఇన్స్టా రీల్స్ లో ఒకటి చూశానండి. మంచులక్ష్మి గారు ప్రభాస్ ని అడుగుతుంటారు ఏదో వెజిటబుల్ స్పైసీగా కారకారంగా విత్ నాన్ వెజ్ అని. అప్పుడు మన ప్రభాస్ గారు అంటారు పచ్చి రొయ్యలు బెండకాయ ఇగురు అనేసి. ఇవాళ మన స్పెషల్ అదేనండి, పచ్చి రొయ్యలు బెండకాయ స్టార్టింగ్ టు ఎండింగ్ విత్ ఆల్ ఇంగ్రీడియంట్స్. నేనైతే వీడియో చేసి చూపిస్తున్నాను, చివరి వరకు వీడియో చూడండి అండ్ సపోర్ట్ చేయండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మా వ్యూవర్స్ కోసం అని టైగర్ ప్రాన్స్ వండుదామని మార్కెట్కి వెళ్ళానండి. బాగా గిరాకీ ఉంది, అంటే ఫుల్ డిమాండ్ ఉంది. మా పాప చూసారా, అస్సలు భయం లేకుండా పట్టుకునింది. టైగర్ ప్రాన్స్ అండి, ఇవాళ చాలా కాస్ట్లీ అనిపించింది నాకైతే. సో మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే నీట్ గా చూపించేస్తున్నాను, ఒక్కసారి చూసుకోండి. కేజీ రొయ్యలు ఒలిస్తే మనకి ఒక 1/2 కిలో పప్పు మిగులుతుంది. దాంతోపాటు మనకి ఒక మీడియం సైజ్ ఆనియన్ అయితే సరిపోతుందండి. ఒక 2 మీడియం సైజ్ టొమాటోస్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఇక దాంతోపాటు చిల్లీ లేకుంటే కర్రీ ఎలా అవుతుందండి. సో ఒక 4 చిల్లీ నిలువుగా స్లిట్ చేసి పెట్టుకున్నాను. కాస్త కొత్తిమీర అండ్ ఒక నిమ్మపండు సైజులో చింతపండు కాస్త నానబెట్టేసుకోండి. దాంతోపాటు మనకు కావాల్సినవి కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, గరం మసాలా, కొంచెం కాశ్మీరీ చిల్లీ అండ్ జీరా పౌడర్. ఈ టైగర్ రొయ్యలు చూసారా ఎంత తాజాగా ఉన్నాయో అండ్ పెద్దవిగా కూడా ఉన్నాయండోయ్. సో మనమైతే కుకింగ్ ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాము. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని దాంట్లో ఆవ నూనె వేసుకుందామండి. మస్టర్డ్ ఆయిల్ నాన్ వెజ్ కి చాలా టేస్ట్ని ఇస్తుందండి, అందుకనే మస్టర్డ్ ఆయిల్లో కాసేపు రొయ్యల్ని వేయించుకుందాం. ఈ వేయించుకునే ప్రాసెస్లో రొయ్యల నుంచి వాటర్ అయితే ప్రొడ్యూస్ అవుతుంది. ఆ వాటర్లోనే రొయ్యలు కాసేపు చక్కగా మరిగి మంచిగా బాయిల్ అయిపోతాయండి. హాఫ్ వరకు అంటే సగానికి పైగానే కుక్ అయిపోతాయని చెప్పొచ్చు. చూస్తున్నారు కదా, రొయ్యలు చూస్తుండగానే పింక్ కలర్ కి టర్న్ అవుతున్నాయి. ఒక 2 మినిట్స్ మనం మూత పెట్టి చక్కగా వేయించుకొని తీస్తే చూసారా ఎంత వాటర్ అయితే అందులో నుంచి ప్రొడ్యూస్ అయిందో. ఈ వాటర్లోనే మనం కాసేపు రొయ్యల్ని ఉడికించుకోవచ్చు. సో చక్కగా ఉడికిపోయి ఆయిల్ పైకి తేలేంత వరకు రొయ్యలను అయితే మనము మంచిగా ఉడికించుకోవాలండి. అలా కలియబెడుతూ ఉండగానే వాటర్ మొత్తం ఇంకిపోయింది. ఇప్పుడైతే మనం రొయ్యల్ని సపరేట్ చేసుకొని అదే కడాయిలో ఇంకాస్త ఆవ నూనె వేసుకొని ఒక 8 టేబుల్ స్పూన్స్, ఎందుకంటే నాన్ వెజ్ కదా. సో ఆ ఆవ నూనె వేడెక్కగానే అందులో కాసిన్ని ఆవాలు వేసుకొని చక్కగా వేడి చేసుకుందాం. ఫ్రెష్ కరివేపాకు లీవ్స్ కొన్ని వేసుకొని అటు ఇటు కదుపుతూ కాస్త పచ్చిమిర్చి కూడా వేసుకొని చక్కగా కలిపేసుకుందామండి. దోరగా వేగాలి ఇవన్నీ కూడాను. ఇప్పుడైతే మనము మీడియం సైజ్ ఆనియన్ చిన్నగా చాప్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ సన్నటి పీసెస్ అయితే ఇందులో వేసేసుకొని దోరగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలన్నమాట. సో ఇవి వేగుతుండగానే కాస్త సాల్ట్ అండ్ దాంతోపాటు కాస్త పసుపు కూడా వేసుకొని అందులోనే ఈ ఆనియన్స్ని మగ్గనిచ్చుకోవాలి. ఈ పసుపు ఉప్పు వేయడం వల్ల ఆనియన్స్ అయితే త్వరగా మగ్గిపోతాయి అన్నమాట. ఇది ఒక చిన్న టెక్నిక్ అన్నమాట. ఆనియన్స్ అయితే చక్కగా మగ్గిపోయాయి. ఇంకా ఆసేపు ఒక 2 మినిట్స్ మూత పెట్టుకొని తీస్తే చూసారు కదా, ఆనియన్ కంప్లీట్ గా బ్రౌన్ కలర్ కి వచ్చేసింది. ఈ టైంలో మనమైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు చక్కగా వేయించుకుందామండి. ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా ఏగిపోయాయి. ఇప్పుడైతే మనము టొమాటో ఇందులోనే వేసేసుకుందామండి. ఒక 2 మీడియం సైజ్ టొమాటో అయితే సరిపోతుంది. వేసేసుకొని టొమాటో కూడా మగ్గేంత వరకు చక్కగా కలుపుకొని ఇప్పుడైతే కాస్త కారం పొడి, దాంతోపాటు కాశ్మీరీ చిల్లీ ఇదైతే కలర్ కోసం యూజ్ చేసుకోవచ్చు అండి. అండ్ దాంతోపాటు కాస్త జీరా పొడి కూడా కొంచెం వేసుకుందాము. మంచి స్మెల్ వస్తుంది, చాలా అరోమాటిక్గా టేస్టీగా ఉంటుంది. ఇదైతే మనం వేయించి కొట్టుకున్న ధనియాల పొడి అండి. ఇదైతే ఒక 1.5 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. ఈ పొడులన్నీ చక్కగా కలిసేలా మంచిగా ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడు మొత్తం ఇల్లంతా కూడా ఒక మంచి అరోమా స్ప్రెడ్ అవుతుందండి. ఈ టైంలో మనము తలా తోకలు తీసేసిన బెండకాయని నిలువుగా అక్కడక్కడ ఘాట్లు పెట్టుకొని ఇందులో వేసేసుకొని చక్కగా కలుపుకోవాలి. అలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ రొయ్యలు, ఈ మసాలా ఇదంతా కూడా బెండకాయలకి బాగా పడుతుంది. బెండకాయ ఫ్లేవర్ కూడా కూరలోకి కంప్లీట్ గా దిగుతుంది. అదేనండి ఈ కూరలో టెక్నిక్. ఇప్పుడైతే మనము నానబెట్టి పెట్టుకున్న చింతపండు పులుసు అయితే పిసికి ఇందులో పోసేసుకోవాలి. అండ్ మనకు తగినంత వాటర్ ఇప్పుడే కలిపేసుకోవాలన్నమాట. సో వాటర్ కూడా పోసేసుకున్న తర్వాత ఈ చింతపండు పులుసు చక్కగా మరగాలండి. కాస్త ఉప్పు కూడా ఇప్పుడే రుచి చూసేసుకోవాలి. సరిపడా ఉప్పు పర్ఫెక్ట్ గా ఉంది. సో కాసేపు మగ్గనిచ్చిన తర్వాత బెండకాయలు చూసారా ఎంత చక్కగా ఉడికిపోతున్నాయో. వావ్,
అసలు మనం ఇంకా రొయ్యలు వేయక ముందే స్మెల్ మాత్రం అద్దరిపోతుందండి. ఇల్లంతా చాలా అరోమాటిక్ గా, చాలా స్పైసీగా అనిపిస్తోంది. సూపర్ గా ఉందండి. ఆయిల్ అయితే పైకి తేలే టైం అయిపోయింది. ఈ టైంలో మనమైతే రొయ్యల్ని కంప్లీట్ గా యాడ్ చేసేసుకొని చక్కగా కూర మసాలా మొత్తం పట్టేలా ఒక్కసారి రొయ్యల్ని అంతా కలుపుకొని ఒక 5 నుండి 7 నిమిషాలు చక్కగా మూత పెట్టేసుకుందాం. ఇప్పుడైతే మూత తీయంగానే గుబాళింపు అదిరిపోతుందండి. భోజన ప్రియులకైతే కళ్ళు తిరిగిపోవడం గ్యారంటీ. అద్భుతంగా కుదిరింది. చక్కగా ఉప్పు కారాలు మసాలాలు అన్ని సరిపోయాయేమో. అరోమా మాత్రం అద్భుతంగా వస్తుంది. చాలా కమ్మటి స్మెల్ వస్తుందండి. అండ్ మీరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, సో దట్ అన్ని నోటిఫికేషన్స్ వస్తాయి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఫ్రెండ్స్ అయితే షేర్ చేయండి. సో చక్కగా బెండి అండ్ మన రొయ్యలు ఉడికిపోయాయి. ఈ టైంలో కాస్త గరం మసాలా చల్లుకొని ఫ్రెష్ కొత్తిమీర అలా చించుకొని చక్కగా కూర మీద అలా గార్నిష్ చేసేసుకొని ఇంకొకసారి అటు ఇటు కదుపుకుందామండి. ఈ గరం మసాలా, కొత్తిమీర, తర్వాత బెండకాయలు అన్ని కలిసేలా రొయ్యలతో సహా చక్కగా ఒక్కసారి కలుపుకొని ఒక 2 నుంచి 3 నిమిషాలు అయితే మూత పెట్టుకుందాము. స్మెల్ మాత్రం అద్దిరిపోతుందండి. సూపర్ గా ఉంది. నన్ను సపోర్ట్ చేస్తున్న నా సబ్స్క్రైబర్స్ అందరికీ శతకోటి వందనాలండి. చాలా థ్యాంక్స్ అండి. చాలా చక్కగా సపోర్ట్ చేస్తున్నారు. మీ సపోర్ట్ తోనే నేనైతే ముందుకెళ్తున్నానండి. ఇప్పుడైతే మనము కర్రీని సపరేట్ చేసేసుకుందాము. చూస్తున్నారు కదా పొగలు కక్కే వేడి వేడి కర్రీ. ఇక మనం భోజనం చేసే టైం అయితే అయిపోయింది. వేడి వేడి కూరలో నిమ్మకాయ పిండుకొని ఒక రొయ్య తగిలించి కాస్త బెండకాయని అలా అన్నంలో కలుపుకొని ఓ ముద్ద కలిపి నోట్లో పెట్టుకుంటే ఉందండి. అబ్బబ్బబ్బబ్బా, నశానం మంటెక్కిపోయింది అనుకోండి. అద్భుతమైన రుచి. పుల్ల పుల్లగా, కారకారంగా, మధ్యలో బెండకాయ తగులుతూ, పచ్చిమిర్చి తగులుతూ సూపర్ గా ఉంది టేస్ట్. అప్పుడు రొయ్య దీని చెప్తా. ఆహా, కమ్మగా మెత్తగా ఉడికిపోయింది. కూర మాత్రం ఫస్ట్ క్లాస్ గా కుదిరింది. పక్కా ఆంధ్ర స్టైల్లో పచ్చి రొయ్యలు బెండకాయ ఇగురు అయితే మాత్రం పర్ఫెక్ట్ గా కుదిరిందండి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి, చేసి తినండి అండ్ కమెంట్స్ లో పెట్టండి ఎలా వచ్చిందో. నాకు నెక్స్ట్ వీడియోలో కలుద్దాం తప్పకుండా. బాయ్.